అలాగే సుశీల గారి ఎంట్రీ తర్వాత ఇండస్ట్రీలోకి అన్ని బాణీల పాటలు అవలీలగా అలవోగ్గా పాడి ఆవిడకి సాటి అని నిరూపించుకున్నారు. సుశీల గారి పాట ఆవిడతో అనుబంధం గురించి మీరైనా చెప్పగలుగుతారా? సుశీల వచ్చిన తర్వాత కూడా సుశీల ఒక హీరోయిన్కి, నేను ఒక హీరోయిన్కి పాడిన రోజులు. టామిల్లో ఆవిడ ఒక హీరోయిన్ అంటే నేను ఒక హీరోయిన్కి, ఆవిడ సావిత్రికి పాడిందంటే నేను రాజసులోచనకు పాడాల్సిందే, ఆవిడ పద్మినికి పాడిందంటే నేను ఎంఎన్ రాజానికి పాడాల్సిందే. ఇలాంటి రోజులు ఆ రోజులు. ఇట్లా ఎన్నో. అందుకే మేమిద్దరూ స్టూడియోలో చూసుకున్న అంటే ఒకరినొకరు చూసుకున్న రోజులు చాలా. సో ఇప్పుడు ఒక పాట పాడితే ఇలా మొహం చెట్లించుకుని బాగా పాడిందా అలా అనే రకం కాదు. అదరగొట్టేశావు, నీతో ఎవరు పోటీ పడతారు తల్లి ఇలాంటి పాటలకి అని అలా మనల్ని ఎంకరేజ్ చేసే ఒక భావం ఆవిడది. నాతో పాటు ఆవిడ నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నాకు ఎన్ని ఛాన్సెస్ ఇప్పించిందో. మీరు జానకి గారు అసోసియేట్ అయిన సందర్భాలు చాలా అరుదుగా ఉండేవంటారు, తక్కువే అంటారు. ఆవిడతో కలిసి మీరు ఎప్పుడైనా పనిచేసే అవకాశం వచ్చింది? ఒక్క పాట పాడాను, ఒక్క పాట, అద్దిరబల్ల అని బండరాముడిలో ఆవిడ నేను కలిసి పాడిన పాట అది. అది ఒకటే అనుకుంటాను ఆవిడతో నేను కలిసి పాడిన పాట. తర్వాత ఎప్పుడైనా ఆవిడ పాట ఒక పాట ఇంకోటి తెలుగులో రాజన్ నాగేంద్ర దగ్గర పాడినప్పుడు వద్దంటే పెళ్ళి ఇదంతా ఈ తెలుగు పిక్చర్లు అన్నీ ఉండేవి. ఎప్పుడు అలా విఠలాచారి గారి పిక్చర్లు చాలా మటుకు జానకి నేను పాడాను అనమాట. ఆ సందర్భంలో ఆవిడ పాడి వెళ్ళిన తర్వాత నేను అప్పుడు అలా మీట్ అయ్యేవాళ్ళం అంతే. కానీ జానకి ఎక్కువ కూర్చుని ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చోదు. తన పనేమో తనకు వచ్చిందా, తన పని పూర్తి చేసుకుందా, వెళ్ళిపోయిందా అన్న రకం. అప్పట్లో ఈ పాట పాడిన తర్వాత ఇప్పటికీ సెన్సేషనల్ పాట మీరు పాడిన పాటలన్నిట్లో ఎలా ఉండేది రెస్పాన్స్? అంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి బయట ఈ పాట విన్నవారు కానీ వచ్చి ప్రత్యేకంగా మీకు వచ్చి చెప్పేవారా? అదంతా లేదమ్మా ఆ రోజుల్లో. ఆ పాట హిట్ అయిందని కూడా కొన్నాళ్ళ దాకా తెలియదు. ఆ అవతల వాళ్ళు వచ్చి పిక్చర్ పోతుంది, నీ పాట ఇంత బాగుంది అంటే అప్పుడు తెలుస్తుంది. అంతేగాని నేను పిక్చర్ చూసి కూడా తెలుసుకున్నది కూడా లేదు. ఎందుకంటే చాలా బిజీ, పిక్చర్కి వెళ్ళడానికి కూడా మాకు ఆ రోజుల్లో టైం ఉండేవి కావు. మాకు ఒక అవార్డ్స్ కూడా లేవు కదా అప్పట్లో. అవార్డులు కూడా ఉండేది కదా, కాబట్టి మీకు మీరే కొలమానం అంతే. అది ముక్కు మీద కోపం. మోగ మనసులు మాత్రం అవార్డ్స్ కొంచెం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, మమ్మల్ని పిలవలే. బాగా స్నేహితులుగా ఉండేవారా మీరు జిక్కి గారు, లీల గారు? ఎలా అంటే వ్యక్తిగతంగా మీరు అంటే ఒకరితో ఒకరు పోటీలాగా ఉండేది కాదని చెప్పారు. అవును, ఒకరి నా పాట నువ్వు పాడేస్తాను, ఈ పాట నేను పాడేస్తాను ఇలాంటివన్నీ లేకుండా మీరు కలుసుకున్నప్పుడు ఏం మాటలు మాట్లాడుకునేవారు? ఈ కష్టాలేనా అంటే వారు వ్యక్తిగత జీవితాల్లో వారు పర్సనల్ జీవితాల గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కువ ఇండస్ట్రీ గురించి మేము మాట్లాడుకునేది చాలా అరుదు. కానీ పాటలు నేను పాడిన పాట హిట్ అయినా వాళ్ళు హర్షించేవాళ్ళు. వాళ్ళు పాడింది బాగున్నా ఈ పాట చాలా బాగా పాడావు, మళ్ళీ వినాలనిపిస్తుంది అని చెప్పుకోవడం అవి మాకు బాగా అలవాటైపోయింది. కానీ చాలా రికార్డింగ్స్ మీరు నేను పాడను అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయంటుంటారు. మీకు కోపం వచ్చి వెళ్ళిపోయారా, లేక ముక్కు మీద కోపమా? లేక వాళ్ళ కాదు, ముందే నాకు తెలిసేది ఒక ఆర్టిస్ట్ చేత పాడించాలనుకుని వాళ్ళు ముందు పడ్డారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ని. సరే ఇంకా ప్రొడ్యూసరు ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ అంతా మా పేర్లు కావాలి వాళ్ళకి టైటిల్లో. సో డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ చెప్పేటప్పుడు చెప్పేసేవాళ్ళు, మాకు ఈ ఆర్టిస్టులంతా మా టైటిల్లో ఉండాలి పేర్లని. బాగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి ఒక్కొక్క పేరు, ఇంత చిన్న అక్షరాలు కూడా వేయరు. అందువల్ల లేదు ఈ సాంగు జమునారాణి పాడాల్సిందే అని వాళ్ళు పట్టుబడితే మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనది ఏదో కరెక్ట్గా పాడుతున్నా కూడా ఏదో వంకలు చెప్పి నాకు నచ్చలేదు, మీకు సరిగ్గా ఉందేమో, నేను చెప్పిన సంగతి ఆవిడేం సరిగ్గా వేయలేదు, ఇట్లా అని కొంచెం వంకలు పెట్టి ఇబ్బంది పెట్టిన రోజులు. ఎవరి చేత పాడించుకోదలుచుకున్నారు ఏదో ఉంది అది వాళ్ళు పూర్తి చేసుకొని మనకు అనవసరం ఇది అని, సార్ దయచేసి ఈ సాంగ్ నన్ను వదిలేసేయండి, వేరే ఎవరినన్నా బాగా పాడేవాళ్ళని, నాకంటే బాగా పాడేవాళ్ళని పాడించుకోండి అని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇతర సింగర్స్ గాయని మండలి చూసుకుంటే వారి పాటలో ప్రత్యేకత మీరు ఒక గాయనిగా ఎలా వర్ణిస్తారు? లీల గారి పాటలో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏమిటి మీ దృష్టిలో? లీల గారి పాటలు విని నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయన్నమాట. ఒక సంగతి లేచిందంటే అంత స్పీడ్, ఆ స్పీడ్ మనకు రావు. పేతా సాంగ్ పాడిందంటే ఒక మలయాళీ ఇంత బాగా తెలుగు నేర్చుకుని ఆ తెలుగు అర్థం చేసుకుని
అంత దుఃఖంతో పాడింది అంటే అది నేర్చుకోవాల్సిన విషయం. ఆవిడ పాడిన పాట అట్లా ఓ మాత రావా మొరవినవా. అలాగే జిక్కి గారు, జిక్కి సంగతి చెప్పనే అక్కర్లేదు. హాయిగా ఈ రోజంతా మీరంతా వింటున్నారు కదా, ఎవరు పాడినా ఆ ఒక జిలుగు, ఆ ఒక సంగతులు, ఆ పలుకు రాదు అసలు. ఎవరి గొంతులైనా పలుకుతున్నాయి, పాడతారు, వస్తుంది, సంగతులు వేస్తారు, బట్ అది రాదు. అది ఆ వినాలనుకుంటే ఆ గొంతుతోనే వినాలి. అది ఆవిడ ప్రత్యేకత. అది మాత్రం కాదు, చూడకుండా బై హార్ట్ చేసి పాడే ఒక ఘనత ఆవిడదే. అలాగే సుశీల గారి ఎంట్రీ తర్వాత ఇండస్ట్రీలోకి అన్ని బాణీల పాటలు అవలీలగా అలవోగ్గా పాడి ఆవిడకి సాటి నిరూపించుకున్నారు. సుశీల గారి పాట, ఆవిడతో అనుబంధం గురించి మీరేమైనా చెప్పగలుగుతారా? సుశీల వచ్చిన తర్వాత కూడా సుశీల ఒక హీరోయిన్కి, నేను ఒక హీరోయిన్కి పాడిన రోజులు. తమిళ్లో ఆవిడ ఒక హీరోయిన్ అంటే నేను ఒక హీరోయిన్కి, ఆవిడ సావిత్రికి పాడిందంటే నేను రాజసులక్ష్మికి పాడాల్సిందే, ఆవిడ పద్మినికి పాడిందంటే నేను ఎంఎన్ రాజానికి పాడాల్సిందే. ఇలాంటి రోజులు ఆ రోజులు. ఇట్లా ఎన్నో. అందుకే మేమిద్దరూ స్టూడియోలో చూసుకున్న అంటే ఒకరినొకరు చూసుకున్న రోజులు చాలా. సో ఇప్పుడు ఒక పాట పాడితే ఇలా మొహం చెట్లించుకుని బాగా పాడిందా అలా అనే రకం కాదు. అదరగొట్టేశావు, నీతో ఎవరు పోటీ పడతారు తల్లి ఇలాంటి పాటలకి అని అలా మనల్ని ఎంకరేజ్ చేసే ఒక భావం ఆవిడది. నాతో పాటు ఆవిడ నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నాకు ఎన్ని ఛాన్సెస్ ఇప్పించిందో.